ఖమ్మం జిల్లా సబ్ జైలుకు బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ నేత సురేందర్ పరామర్శించారు. కేసీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్నారని, కొందరిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ ను అడ్డుకున్నట్లుగా అనుకుంటున్నారని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు, బీమా, అలాగే పింఛన్, ఉద్యోగాలు ఇలా ఏవీ రాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. గ్రామ సభల్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక, మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం.